Dear friends, we are in BCom fifth semester, Organization Behavior subject. In the previous class, we have learnt about the concept of organization and the concept of behavior. What are the managerial skills? I gave an introduction of the definition of managerial skills. మనం BCom ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించిన ఫిఫ్త్ సెమిస్టర్లోని వ్యవస్థా ప్రవర్తన అనే సబ్జెక్ట్లో ఉన్నాం. ఇందులో మనం గత క్లాసులో నిర్వహణ నైపుణ్యాలు అంటే ఏంటో చూసాం, వ్యవస్థ అంటే ఏంటి, ప్రవర్తన అంటే ఏంటి, వాటికి సంబంధించిన అంశాలను నేర్చుకున్నాం. నిర్వహణ నైపుణ్యాలు 3 రకాలు అని చెప్పాను నిన్న క్లాస్లో, గత క్లాస్లో. ఐటీసీ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇంటర్పర్సనల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్. ఈ మూడింటి గురించి పేర్కొన్న మానసిక శాస్త్రవేత్త రాబర్ట్ కార్డ్స్, అమెరికా దేశానికి సంబంధించిన సాంఘిక వ్యవస్థాపూర్వకమైన అంశాలపై పరిశోధన చేసిన మనోవిజ్ఞానవేత్త రాబర్ట్ కార్డ్స్ అభిప్రాయంలో ఈ 3 నైపుణ్యాలు అవసరం మేనేజర్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఇతరులతోటి ఒక వ్యక్తి ప్రవర్తించేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే ఇతర వ్యక్తులతోటి మనకు మంచి సంబంధాలు ఉంటాయి అని నైపుణ్యాలను ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు, మానవీయ నైపుణ్యాలు. టెక్నికల్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఆన్లైన్లో క్లాస్ చెప్తున్నప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజ్ చేసి చెప్తున్నాను, ఉపయోగించి చెప్తున్నాను. దీంట్లో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే, టెక్నికల్ స్కిల్ ఉంటేనే నేను చెప్పగలను. అదే మాదిరిగా మీరు కూడా లాగిన్ అయ్యి జూమ్ క్లాస్లోకి వచ్చి వినటం జరుగుతున్నది. మీకు కొంత టెక్నికల్ స్కిల్ ఉంటేనే జూమ్లో క్లాస్లోకి ఎంటర్ కాగలరు, నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోగలరు. దీస్ ఆర్ టెక్నికల్ స్కిల్స్. ఇది సాంకేతిక నైపుణ్యాలు. ఒక మేనేజర్కి సాంకేతిక నైపుణ్యాలు కూడా అవసరం. మేనేజర్కి సాంకేతిక నైపుణ్యాలు లేవనుకోండి, ఏమవుతుంది? కింద పనిచేసే వాళ్ళు టెక్నికల్గా ఇతను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పడం, ఈ పనికి ఇంతే అవుతుంది సార్, ఇంతకు మించి కాదని చెప్పడం, ఎక్కువ సమయం తీసుకోవడం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ భావనాత్మక నైపుణ్యాలు, కాన్సెప్చువల్ స్కిల్స్. ది మేనేజర్ షుడ్ పొజెస్ డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ వేరియస్ స్కిల్స్ రిలేటెడ్ టు కాన్సెప్ట్స్. ఓకే, వాట్ ఆర్ దోస్ స్కిల్స్? ఇన్ ది కమింగ్ period we will learn. Okay, interpersonal skills are related to how the skills that are most important when we deal with others in the organization. When we deal with others in the society, we have to possess certain skills. Those skills are that may be talkativeness, that may be humorous nature, మంచిగా ఇతరులతోటి మంచిగా మాట్లాడగలగటం, లేదా నవ్విస్తూ ఉండటం, నవ్వుతూ ఉండటం, అవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ద సర్టెన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. సో దోస్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ సర్టెన్ కాన్సెప్చువల్ స్కిల్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్. We will learn about them. So these are the skills. See, these 3 skills include all these skills. ఓకే, ఈ 3 నైపుణ్యాలలోనే ఇవన్నీ కూడా వస్తాయండి. ప్రణాళిక అంటే ప్లానింగ్. In English, we will call it as planning. See, without a plan, see, there is a saying in English: if you fail to plan, you are planning to fail. I repeat, if you fail to plan, you are planning to fail. దాని తెలుగు అర్థం ఏమిటి అంటే, మీరు ప్రణాళికను రచించుకోవడంలో వైఫల్యం చెందితే, ప్రణాళిక అనేదే లేకపోతే, మీరు వైఫల్యం కోసం ప్రణాళిక రచించుకున్నట్టే, వైఫల్యం పొందడానికి ప్రణాళిక రచించుకున్నట్టే అనేది దాని యొక్క అర్థం అండి. ప్లానింగ్, వితౌట్ ప్లానింగ్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ప్రణాళిక లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు మీరు డిగ్రీ క్లాస్లో చేరినప్పుడు, ఇప్పుడు 3వ సంవత్సరం అండి. ఈ 3 సంవత్సరాల లోపల మీకు లైఫ్ మీద ఒక అవగాహన వచ్చి ఉండాలి. భవిష్యత్తులో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత నేను ఇట్లా కావాలి, ఇంకొక 3 ఏళ్లలో నేను ఇట్లా కావాలి అనే ప్రణాళిక మీరు రచించుకోవాలి. దానికి ఒక లక్ష్యము మీరు ఏర్పరచుకోవాలి. దాని దిశగా మీరు ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఒక 3 ఏళ్ల తర్వాత నేను ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే, ఒక లెక్చరర్ ఉద్యోగమే కావచ్చు, లేదా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లో కావచ్చు, లేదా సివిల్ సర్వీసెస్లో కావచ్చు, మీకు ఒక లక్ష్యం ఉన్న తర్వాత
ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రణాళిక అనేది అవసరం. ఏ రోజు ఏం చదువుకోవాలి, ఎన్ని నెలలలో ఎటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి, ఇవన్నీ కూడా ముందుగానే మనం ఒక పథకాన్ని రచించుకోవడానికి ప్రణాళిక అంటారు. సో ప్లానింగ్ ఈజ్ థింకింగ్ ఇన్ అడ్వాన్స్, ఇన్ అదర్ వర్డ్స్, about a future objective, how to achieve those objectives, how to plan our resources, how to utilize our resources. It may be time, it may be money, or whatever other resources that are required to achieve that objective. We have to chalk out a plan. Okay, so that is very, very important skill of any manager. Without a plan, he cannot succeed. He or she cannot succeed in his achievement of objectives. So that is first skill required. Okay, now second skill that is required is communication. What do you mean by communication? Can anybody say what is communication? What is communication? Can anybody say? English or Speaking skills. Speaking skills. Okay, very good. Speaking with others. See, whatever now I am teaching to you with the help of computer, with the help of laptop, with the help of Zoom app, with the help of PowerPoint presentation, it is useless if you are unable to understand it properly. నేను చెప్పేది ఒకటై మీరు అర్థం చేసుకునేది ఒకటైంది అనుకోండి, అక్కడ సమాచారం లోపం జరిగినట్టు మన ఇద్దరి మధ్య. నేను ఏదైతే జూమ్ యాప్ను ఉపయోగించి చదువు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో, మీరు నా దగ్గర నుంచి జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తున్నారో వివిధ అంశాల పట్ల, అది నేను చెప్పిన విధంగా మీరు అర్థం చేసుకోలేకపోతే, నేను ఒకటి చెప్తే మీకు ఇంకొకటి అర్థమైతే అక్కడ సమాచార లోపం జరిగినట్టు, కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్కి, ఒక కుటుంబంలో పేరెంట్స్కి పిల్లలకు మధ్యన జనరేషన్ గ్యాప్ వస్తుంది. చిన్నపిల్లల యొక్క ఆలోచనలు పెద్దవాళ్ళ ఆలోచనల కంటే డిఫరెంట్గా ఉంటాయి. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే చిన్నపిల్లలు విసుక్కోవడం, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, ఇలాంటి టీనేజ్ పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది లేదా ఇంట్లో బాబాయిలు, మామయ్యలు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు చెప్పింది మీరు తొందరగా రిసీవ్ చేసుకోరు చాలా సందర్భాలలో. ఎందుకంటే మీకు మీ ఆలోచన విధానానికి మీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఆలోచన విధానానికి మార్పు ఉంటుంది, తేడా ఉంటుంది. అదేంటి? జనరేషన్ గ్యాప్. అట్లానే సమాచార లోపం కూడా, సమాచార మాధ్యమాన్ని సరిగ్గా ఎంచుకోకపోయినా, సమాచార పంపిణీలో సమాచారం చేరవేయడంలో ఏదైనా లోపం జరిగిన, ఇప్పుడు నా దగ్గర మీకు నిన్ననే క్లాస్లో చెప్పడం జరిగింది, ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నా మనం కమ్యూనికేట్ చేయలేకపోతే అది వృధా. నేను ఎంతో చదువుకొని మీ దగ్గర కూర్చున్నప్పటికీ మీకు సరిగ్గా నా జ్ఞానాన్ని అందించలేదనుకోండి, సమాచార లోపం జరిగినట్టే. అలానే మేనేజరు తను అనుకున్న విషయాన్ని అనుకున్న రీతిలో అనుకున్న సమయానికి తగినట్టుగా చేరవేయాలి, లేదా సమాచార లోపం వల్ల అతను ఏవైతే లక్ష్యాలను నిర్దేశించుకోవటం జరిగిందో ఆ లక్ష్యం దిశగా కొనసాగలేడు. సో కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ స్కిల్. ఓకే, సమాచారం అంటే ఇతరులకు మన భావాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఆ భావము స్పష్టంగా తెలియజేసినప్పుడే మన మనసులో ఏ మాట అయితే ఉన్నదో ఎదుటి వాళ్ళు కూడా మన మనసులో ఉన్న భావాన్ని సరి అయిన రీతిలో మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్న రీతిలో అర్థం చేసుకుంటేనే సమాచార పంపిణీ సరిగ్గా ఉన్నట్టు, లేకపోతే సరిగ్గా ఉన్నట్టు కాదు. ఈ సమాచార పంపిణీలో ఇన్ కమ్యూనికేషన్ దేర్ ఆర్ సెవరల్ థింగ్స్. వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వ్రాతపూర్వకమైనది, వ్రాతపూర్వకం కానిది. అట్లానే చూపుల ద్వారా సమాచారాన్ని చేరవేయటం, కేవలం ముఖ కవలికల ద్వారా సమాచారాన్ని చేరవేయటం. మీ తల్లిదండ్రులను కానీ, మీ ఇంట్లో ఇతరులను కానీ, మన కాలేజీలో ఇతరులను కానీ చూడగానే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కోపంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అని. దట్ ఈజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు, అవన్నిటిని బట్టి మనం తిట్టకుండానే ఎదుటి వాళ్ళు పని చేయించుకునే స్థితిలో ఒక మేనేజర్ అనేవాడు ఉంటారు. సో దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ మేనేజ్మెంట్. దెన్ డిసిజన్ మేకింగ్. See, there are several alternatives to achieve our objectives. Let us take for example, to conduct online class, there are various platforms. Google Meet is there, Zoom is there, Geo Meet is there. Let us take for example these three examples. I am sure we will discuss for your simple understanding. Okay, so I have to take a decision based on these three alternatives. In order to take online class, how many students have access to Google Meet? How many can understand
in GeoMeet, how many students can be able to easily understand if I conduct an online class with the help of Zoom? So based on that, I will evaluate various opportunities that are available to me, various alternatives that are available to me, and ultimately I will decide. నిర్ణయం తీసుకునే ముందు మనం ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను మనం జాగ్రత్తగా పరిశీలించి, ఒక నిర్వాహకుడు జాగ్రత్తగా పరిశీలించి ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే తక్కువ వ్యయ ప్రయాసాలతోటి ఎక్కువ లాభం కలుగుతుంది మన సంస్థకు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణయం తీసుకోవటం అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వాటి యొక్క లాభ నష్టాల ఆధారంగా అంచనా వేసి తగిన సంస్థకు ఎటువంటి నష్టము లేకుండా తగినంత అందుబాటులో ఉన్న తగినంత సమాచారంతో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవటమే నిర్ణయం తీసుకోవటం అని మనం సులభంగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఏ విషయంలోనైనా సరే జీవితంలో మనకు ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలు ఉంటాయండి. అందులో కొన్ని మంచికి దారి తీయవచ్చు, కొంత చెడుకు దారి తీయవచ్చు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల యొక్క లాభ నష్టాలను మనం సరిగ్గా బేరీజు వేసుకొని దేని ద్వారా ఎక్కువ లాభం ఉంటుందో ఆలోచించి ఆ విధానాన్ని మనం ఎంచుకొని మన లక్ష్యం దిశగా కొనసాగటమే నిర్ణయం తీసుకోవాలి. సో అది మనం మేనేజరు చేయవలసిన పని. అటువంటి నైపుణ్యం మేనేజర్కి ఉండాలి, లేకపోతే సంస్థ నష్టపోతుంది. డెలిగేషన్ అంటే వాట్ యు మీన్ బై డెలిగేషన్? కెన్ ఎనీబడి సే? Representative. Very good, very good. Representative. See, suppose let us take for example, in earlier subject I taught business law. In business law, total 5 units are there. In 5 units, I will teach only 4, and 1 unit I will allot to somebody else. That is delegation of a subject. ఇలా నేను చేయాల్సిన పనిని నేను ఒక్కనే చేయకుండా ఏ పని ఇతరుల ద్వారా చేయించడం మంచిదో, ఇతరుల ద్వారా చేయించడం వల్ల నాకు టైం మిగులుతుంది, నాకు కాలం కలిసి వస్తుంది, అదే మాదిరిగా సంస్థకు కూడా ప్రయోజనం అవుతుందో తెలుసుకొని దానిని ఇతరులకు అప్పగించి నేను పని చేసుకునే నైపుణ్యాన్ని, పని చేయించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. దాన్నే డెలిగేషన్ ఆఫ్ పవర్ అంటాం. ప్రాతినిధ్యం, తనకు ఎవరైతే ప్రాతినిధ్యం వహించగలుగుతారో, తన చేయవలసిన పనిని ఎవరు సరిగ్గా చేయగలుగుతారో అర్థం చేసుకొని వాళ్ళ ద్వారా చేయించే నైపుణ్యం అనేది మేనేజర్కి అవసరం. అన్ని పనులు అతనే చేయలేడు, మేనేజర్ ఒక్కడే చేయలేడు. ఇప్పుడు కాలేజీకి ఎట్లయితే ప్రిన్సిపల్ సార్ ఒక్కరే అన్ని సబ్జెక్టులు చెప్పలేరో, ప్రిన్సిపల్ సారు కాలేజీ ఎంత మేనేజర్ అయినా సరే, కాలేజీ ఒక బాస్ అయినా సరే, సార్ ఒక్కరే అన్ని సబ్జెక్టులు చెప్పలేరు కదా. ఎవరైతే ఏ సబ్జెక్టులు సరిగ్గా చెప్పగలరో ఆ సబ్జెక్టును వాళ్ళకి కేటాయించి పని చేయించుకునే నైపుణ్యాన్ని ప్రిన్సిపల్ సార్ కలిగి ఉంటారు. అదే మన డిపార్ట్మెంట్కి వస్తే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు ఆ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఆ ఏ వర్క్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా చేసి ఏ పని ఎవరికి చెప్తే, ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్తే మంచిగా ఉంటుందో, స్టూడెంట్స్కి సులభంగా అర్థమవుతుందో అది గ్రహించి వాళ్లకు ఆ పనిని అప్పచెప్పినట్లయితే అటువంటి నైపుణ్యాన్ని ప్రాతినిధ్య నైపుణ్యం అంటాం. తనకు ఎవరైతే ప్రాతినిధ్యం వహించగలుగుతారో, తన యొక్క పనిని ఎవరికి అప్పగిస్తే మంచిదో ఆలోచించి జాగ్రత్తగా చేయించుకోవాల్సిన అవసరం మేనేజర్కి ఉంటుంది, నిర్వాహకునికి ఉంటుంది. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ డెలిగేషన్ ఆఫ్ పవర్. See, delegation means whatever work that a person has to do, he has to assign some part of his work to another person. That is what you mean by saying delegation. So that skill should be there with a manager. Otherwise, manager will fail. Manager on his own cannot do all the activities. And then next skill that a manager should possess is problem solving skill. See, in life as well as in organization, different problems will be there. What is a problem? సమస్య అంటే ఏంటంటే మన నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి జీవితంలో. అలానే ఒక సంస్థలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్య అంటే ఏంటంటే అసలు
సమస్య అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రాబ్లం? difficulty in doing something. వెరీ గుడ్. ప్రాబ్లమ్ ఈజ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ప్రాబ్లం ఇంప్లైస్ డిఫికల్ట్ సిచ్యువేషన్. కష్టతరమైన అంశాన్ని మనం సమస్య అంటాం. క్లిష్టమైంది, కష్టమైంది, మనకు కొంత మనస్తాపాన్ని కలిగించేది, దాన్ని మనం సమస్య అంటాం. మనకు ఏమాత్రం చదువుకోని సబ్జెక్ట్ పరీక్ష ఉందండి, అది మనకు సమస్యనే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు అస్. ఇన్ ద ఎగ్జామినేషన్ totally we have 10 subjects, 9 we have prepared well, but in the one subject we could not prepare well. That is a problem for us. So a manager will face several problems in the organization. Problems in relation to workers, employees, or raw material, or suppliers, or marketing problem, or advertisement problem. Several problems are going to be there in a workplace to a manager, and he should have the capacity to solve those problems. Whenever any difficulty is there, difficult situation arises in the organization, a manager should possess the skill to tackle that difficult situation. That is known as problem solving ability. సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయండి మన నిజ జీవితంలో. అలానే సంస్థలు కూడా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యము ఒక నిర్వాహకుడికి ఉండవలసిన అవసరం ఉంటుంది. అది ముఖ్యమైన నైపుణ్యం. సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఒక సంస్థలో ఉద్యోగస్తుల నుంచి సమస్యలు రావచ్చు, రా మెటీరియల్ ముడి సరుకుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. అలానే ఇంకా చెప్పాలి అంటే అడ్వర్టైజ్మెంట్, వ్యాపార ప్రకటనలకు సంబంధించిన సమస్య రావచ్చు. ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత ధర పెట్టవచ్చు దానికి, ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయండి. వాటిని అన్నిటి పరిష్కరించుకునే నైపుణ్యము మేనేజర్కి చాలా అవసరం, నిర్వాహకునికి చాలా అవసరం. అండ్ దేర్ ఆర్ సెవెరల్ అదర్ స్కిల్స్, బట్ ద లాస్ట్ స్కిల్ దట్ we will discuss is motivating. What is motivation? How many types of motivation are there? Can anybody say? ప్రేరణ అంటే ఏంటి? ఎన్ని రకాల ప్రేరణలు ఉంటాయి ఎవరికైనా తెలుసా? ప్రేరేపించటము అంటే ఏంటి? Influencing someone. Yes, please. సాంఘికపరమైన Influencing, sir. వెరీ గుడ్. ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్. వెరీ గుడ్. ఇన్ఫ్లుయెన్స్ చేయటము అంటే ఏం చేయటము? తెలుగులో ఎవరో చెప్తున్నారు అమ్మాయి, ఏమో చెప్పావు? సాంఘికపరమైన ప్రేరణ ఉంటుంది. సాంఘికపరమైన ప్రేరణ సోషల్ మోటివేషన్స్ కాదు, సోషల్ మోటివేషన్ కాదు. చూడండి, నేను రేపటి వరకు నేను ఈరోజు చెప్పినది ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి. ఐసిటి అని చెప్పాను మీకు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అని చెప్పాను. వాటి నుంచే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పాను. ఇంకా ఎన్నో రకాల నైపుణ్యాలు ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే చాలు. ఆ ఐసిటిలో భాగమే ఇవన్నీ కూడా, ఈ 6 నైపుణ్యాలు కూడా. ఇప్పుడు నేను రేపు అందరిని చదువుకొని రమ్మన్నానంటే, రేపు ప్రశ్నలు అడుగుతాను, వీటి మీద మీరు చెప్పవలసి ఉంటుంది అని చెప్పి నేను అడిగాను అనుకోండి, మీరు అందరూ చదువుకొని వచ్చారండి. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, ఎవరైతే మంచిగా సమాధానాలు చెప్తారో వాళ్లకు నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది చదివే దిశగా. ఎందుకు గిఫ్ట్ తీసుకోవచ్చు సార్ దగ్గర నుంచి అని చెప్పి. సో అది మనల్ని ఒక పని చేసేటట్లుగా ఉసిగొలిపేదే, పురిగొలిపేదాన్నే మనం ప్రేరణ. ఇది 2 రకాలు. గోపాలకృష్ణ 4 రకాలు అన్నాడు ప్రేరణ. అది 2 రకాల ప్రేరణలు ఉంటాయి. ఓకే, గోపాలకృష్ణ ఆల్సో గేవ్ డెఫినిషన్. మోటివేషన్ ఇన్వాల్వ్స్ ద బయాలజికల్, ఎమోషనల్, సోషల్ అండ్ కాగ్నిటివ్ ఫోర్సెస్ దట్ యాక్టివేట్ బిహేవియర్. వెరీ గుడ్. 4 టైప్స్ ఆఫ్ మోటివేషన్ అనేది లేదు, ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంటే అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. ఇప్పుడు చూడండి, నేను ఏమీ చెప్పకుండానే మీరు చదువుకున్నారనుకోండి, ఏ రోజు టాపిక్ ఆ రోజు చదువుకున్నారనుకోండి, అది ఇంట్రిన్సిక్, అంతర్గత ప్రేరణ. అంటే బయట నుంచి మీకు ఎటువంటి ఉత్ప్రేరకము అవసరం లేదు. ఒక పని చేయడానికి బయట నుంచి మీకు ఎటువంటి ప్రోత్సాహము అవసరం లేదు. మీ అంతటా మీరు సహజంగానే, నేను మంచిగా చదువుకుంటే నాకే బెనిఫిట్, నాకే ప్రయోజనము, చివరిలో పరీక్షలప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మీ అంతటా మీరే ప్రతిరోజు ఏ రోజు కాదు చదువుకున్నారనుకోండి, అది మీరు అంతర్గతంగా, ఇంటర్నల్గా, ఇంట్రిన్సిక్గా ప్రేరేపితులు అయినట్టు. దట్ ఈజ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్.
అలా కాకుండా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రేపు ఎవరైతే మంచిగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకు నేను ప్రైజ్ ఇస్తాను అని చెప్తే అది బహిర్గత ప్రేరణ. అంటే బయట నుంచి ఏదైనా ఉంటేనే మీరు పని చేస్తారు, లేకుంటే పని చేయరు అన్నది. సో ఏ మేనేజర్ షుడ్ పొజెస్ స్కిల్ ఆఫ్ మోటివేటింగ్. సమ్టైమ్స్ హీ షుడ్ ప్రెషరైజ్ ఎంప్లాయీస్, సమ్టైమ్స్ హీ షుడ్ గివ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు ది ఎంప్లాయీస్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్. ఈ మేనేజరు ఏ మేనేజర్ అయినా సరే ఈ నైపుణ్యాన్ని కలిగి ఉండాలని ప్రేరేపించడం, కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఒత్తిడి తెచ్చైనా తనకు కావాల్సిన పని చేయించుకోగలగాలి. కొన్ని సందర్భాలలో ఒత్తిడి అవసరం లేకుండానే సహజమైన వాతావరణంలో, స్నేహపూర్వకమైన వాతావరణంలో వాళ్ళతోటి చెప్పి పని చేయటం వలన వచ్చే ప్రయోజనాలను వివరించి వాళ్ళ ద్వారా పని తీసుకోవచ్చు. సో ఆ విధంగా అంతర్గత ప్రేరణ లేదా బహిర్గత ప్రేరణను, ఈ టెక్నిక్స్ను మేనేజర్ తెలుసుకొని ఉండి సరిగ్గా ప్రేరేపించి తనకు అవసరమైన పనిని చేసుకోగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఇవి 6 రకాల నైపుణ్యాలండి. ఇవి 6 కూడా మీకు చెప్పినట్టుగా ఇంతకు ముందు మనం నేర్చుకున్న మూడిట్లలో భాగమే. అంటే 3 ఏమని చెప్పాను? ఐటీసీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్, అండ్ టీ అంటే ఏంటి? టెక్నికల్ స్కిల్స్, సి అంటే కాన్సెప్చువల్ స్కిల్స్, భావనాపరమైన నైపుణ్యాలు. ఈ 6 కూడా ఈ మూడిట్లలో భాగమే. ఇంతకు ముందు నేను చెప్పిన మెయిన్ 3 ఉన్నాయి కదా, వాటిలో భాగమే. కాబట్టి ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మానవీయ నైపుణ్యాలు, టెక్నికల్ స్కిల్స్ సాంకేతిక నైపుణ్యాలు, కాన్సెప్చువల్ స్కిల్స్ భావనాత్మకమైన నైపుణ్యాలు, ఈ మూడిట్లలో భాగమే మనం ఈ చెప్పుకున్న ఈ నైపుణ్యాలండి. ఒక మేనేజర్కు ఉండవలసిన నైపుణ్యాలు, వీటిని రాబర్ట్ కార్డ్స్ అనే అమెరికా దేశానికి చెందిన ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్, అంటే వ్యవస్థాపరమైన మనోవిజ్ఞాన నిపుణుడు, మనోవైజ్ఞానికవేత్త కనుక్కోవటం జరిగింది. సో దాని గురించి మనం నేర్చుకున్నామండి. మేనేజ్మెంట్ స్కిల్స్, వాట్ ఆర్ ద మేనేజరియల్ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ మేనేజర్ టాపిక్ అయిపోయింది. దీని గురించి మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. దీని గురించి కొంత ఇంట్రడక్షన్ చెప్తాను. కొత్తగా మనము సమాజంలో ఎన్నో రకాల గ్రూప్స్ని చూస్తుంటామండి. వాట్ ఈజ్ ఎ గ్రూప్? ఫస్ట్ ఆఫ్ ఆల్, what is a group? In a group you will find formal group and informal group. What is a group? What is a group? Group అంటే ఏంటి? సమూహం అంటే ఏంటి? 2 or more people working for a cause. Very good. 2 or more people working for a cause refers to group. ఓకే, సమూహం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక లక్ష్యం దిశగా ఉండడాన్ని, మనం లక్ష్యం దిశగా కొనసాగే పరిస్థితి ఉంటే దాన్ని గ్రూప్ అంటాం. ఓకేనా? ఈ ఒక క్లాస్లో తీసుకోండి లేదా నిజ జీవితంలో సమాజంలో తీసుకోండి, మనకు 2 రకాల గ్రూప్స్ ఉంటాయండి. అధికారిక సమూహము, అనధికారిక సమూహం. ఇప్పుడు ఫార్మల్ గ్రూప్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్. చూడండి, ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలి అంటే, నేను క్లాస్ తీసుకుంటున్నది, నేను బీకామ్ జనరల్ తెలుగు మీడియంకు పంపించాను మెసేజ్, జనరల్ ఇంగ్లీష్ మీడియంకు పంపించాను, బీకామ్ సిఏ వాళ్ళకు కూడా పంపించాను. ఇవి 3 కాలేజీలో ఉన్న బీకామ్కు సంబంధించిన ఫార్మల్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్. ఇవి కాకుండా మీరు మీ మిత్రులతోటి ఎన్నో రకాలైన ఇన్ఫార్మల్ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారండి మీ యొక్క సమాచారం కోసం. అవి మాకు సంబంధం ఉన్నది. అవి మీరు ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒకే భాష మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, లేదా చాలా సన్నిహితంగా వెలిగే బెంచ్ మేట్స్ కావచ్చు. మీ అందరూ కూడా ఒక సపరేట్ గ్రూప్స్ చేసుకుంటారు. అవి అనధికార సమూహాలు. వాటిలో మీరు ఏం సమాచారం పంపించుకుంటారు అనే దాన్ని మేము నియంత్రించలేము. కానీ మన గ్రూపులో, అఫీషియల్ గ్రూప్లో వచ్చే సమాచారాన్ని మాత్రం మేము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అంటే వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ అనే దాన్ని మనం ఆప్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్లు ఎవరు ఉంటున్నారో వాళ్ళు మాత్రమే సమాచారం పంపించవచ్చు దాన్ని. సో ఆ విధంగా మనం కంట్రోల్ చేయవచ్చు. ఒక సంస్థలో ఫార్మల్ గ్రూప్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఉంటాయి, అధికారిక సమూహాలు ఉంటాయి, అనధికారిక సమూహాలు ఉంటాయి. అధికారిక సమూహాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, కానీ అనధికార సమూహాలు సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో రకాల గ్రూప్స్ చేసుకోవచ్చు. సో వీటి గురించి మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందామండి, ఆ రెండింటి మధ్యన తేడా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్, ద మీనింగ్ ఆఫ్ దోస్ టూ.
So thank you very much. B. Kalyan defined two or more joined together to form group, that is group. Okay, fine. So thank you very much. In our next class, we will meet again, dear friends. Thank you very much.